వినుకొండలోని డ్రైవర్స్ కాలనీ వద్ద ఎస్టీలు నివసించే ప్రదేశం. ఎస్టీలు నివసించే ప్రదేశాన్ని సంఘం అంటారు. సుమారు 20 పైగా కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. బజార్లో విసిరివేసిన ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు, పాత అట్టలు ఏరుకొని కొందరు, పిచ్చికంప నరికి ఆ కట్టెలు అమ్ముకునేవారు కొందరు, చేపలను పట్టుకొని అమ్ముకొని వీరు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. దుర్భరమైనటువంటి జీవితము వీరిది. పేదరికము, నిరక్షరాస్యత వారి ఆస్తులు. ఒక రాత్రి పగలు వర్షం బాగా కురిసింది. సంగమంకు వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకుంటకు జాషి ఫౌండేషన్ వారు వారి వద్దకు వెళ్ళారు. వర్షం మూలాన వారు నివసించే ప్రాంతమంతా బురద, దుర్గంధంతో కూడి ఉన్నది. ఆ ప్రాంతమంతా చిత్తడి నేల. వారితో కొంత సమయం గడిపి వారికి స్నాక్స్ పంచి పిల్లలను స్కూల్కు పంపించమని, విద్య యొక్క అవసరత, దాని ప్రాముఖ్యత తెలియపరిచి ఆ సంఘంలోని వారందరికీ సుమారు 20 మంది పెద్దవారికి, పిల్లలకు నూతన వస్త్రములు మరియు పిల్లలకు చెప్పులు కూడా అందించడం జరిగింది. వారి యొక్క పరిస్థితులు తెలుసుకున్నప్పుడు మనసు ఎంతో వేదనకు గురి అయింది. దోమలు అధికంగా ఉండటం, పాములు సంచరించే ప్రదేశం అది. మేము వెళ్లే ముందు రోజే ఒక పామును చంపామని వారు తెలిపారు. మేము వారితో గడుపుతున్న ఆ సమయంలో వారు ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారు. వారి చిరునవ్వులే మా జాషి ఫౌండేషన్ వారికి దీవెన. మానవత్వం ఉన్న మనుషులు, జాలిగల వ్యక్తులు మన చుట్టూ ఉన్న ఇలాంటి పేదవారికి సహాయం చేయమని జాషి ఫౌండేషన్ వారి విన్నపము. 100 మందికి సహాయం చేయలేము, కానీ ఒకరికి చేయగలం. నమస్తే, మీ జాషి ఫౌండేషన్.